ఇప్పుడు 'ప్రభాస్' గారు అనేది యూనివర్సల్ స్టార్ సార్. అతను సెట్స్‌లో ఎలా ఉంటారు? అంటే ఏ రకంగా మాట్లాడతారు? ఏ రకంగా ఉంటారు సార్? అంటే పాజిటివ్‌గా ఉంటారా? ఏమైనా మాట్లాడుతుంటారా సార్? అంటే 'ప్రభాస్' గారి గురించి అంటే కన్నప్ప ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్లీగా చెప్తున్నాను. అంటే నేను ఆల్రెడీ మిస్టర్ పర్ఫెక్ట్‌లో ఆల్మోస్ట్ ఒక 15 days కలిసి ట్రావెల్ చేసాం. సో యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే. సో 'ప్రభాస్' గారు ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతిరోజు ఇద్దరం ప్రభాస్ గారితో, ప్రకాష్ రాజ్ గారితో కలిసి స్నూకర్స్ ఆడిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. అంటే ఒక స్టార్ని, నేను పాన్ ఇండియా స్టార్ని, లేకపోతే ఒక బిగ్ స్టార్ని అలాంటిది ఏమీ ఉండదు యాక్చువల్గా. అతను ప్రతి ఒక్కరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. ఓకే సార్. ఇప్పుడు 'మోహన్ బాబు' గారు అనుకుంటే ఇంతకుముందు చూసుకున్న ఎవరు ఏం చెప్పినా కొద్దిగా నెగిటివ్‌గా ఉన్నాం. అతను కోప్పడతారు ఎక్కువ సెట్స్‌లో, ఎవరి మీదైనా విసుగు పుట్టిస్తారనేసి అంటారు. అది ఎంతవరకు రైట్ సార్ అది? అంటే తప్పు చేస్తే కోప్పడడంలో తప్పు లేదు. ఆబ్వియస్లీ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని దండించాలి. సో మోహన్ బాబు గారి స్కూల్ పాత తరం స్కూల్ కాబట్టి, చాలా డిసిప్లిన్ స్కూల్ కాబట్టి, సో ఎన్టీఆర్ గారితో ఆ టైం నుంచి చేస్తున్న నటుడు కాబట్టి ఆ టైంలో డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. సో అప్పుడు ఏంటి 6 గంటలకు షూటింగ్ అంటే 5:30కి వచ్చి కూర్చునేవారు. ఇప్పుడు 6 గంటలకు షూటింగ్ అంటే సాయంత్రం 6 గంటలకు వచ్చి కూర్చుంటున్నారు. సో డెఫినెట్గా అలాంటి మోహన్ బాబు గారు లాంటి ఒక పర్సన్తో వర్క్ చేయడం అనేది ఇప్పుడు జనరేషన్కి చాలా అవసరం. అంటే సినిమా గురించి కానీ, సినిమాకి డిసిప్లిన్ కానీ ఎంత అవసరమో మోహన్ బాబు గారిని చూస్తే తెలుస్తుంది. అండ్ మోహన్ బాబు గారి హాస్పిటాలిటీ అనేది అద్భుతం అని చెప్పాలి. అంటే న్యూజిలాండ్లో ఆల్మోస్ట్ లైక్ 400 మంది ఆర్టిస్టులను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా వాళ్ళకి కావాల్సింది క్రియేట్ చేస్తూ, హోటల్స్లో కానీ, వర్షం పడినప్పుడు కానీ వాళ్ళకి ఏం కావాలో అది సమకూర్చారు. అండ్ హాస్పిటాలిటీ అనేది మోహన్ బాబు గారిని చూసి నేర్చుకోవాలి. అతిథి దేవోభవ అంటారు కదా, ఎంత బాగా తీర్చిదిద్దాలి. ఓకే సార్. అంటే ఇంతకు ముందు చూసుకుంటే సార్, ఇప్పుడు మన ఇండియాలో మొత్తం గుళ్ళు అనేవి చాలా ఎక్కువ ఉండేది సార్. అలాంటిది న్యూజిలాండ్ వరకు వెళ్ళి షూటింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈ డౌట్ నువ్వు అందరితో పాటు నాకు కూడా వచ్చింది. సో బట్ మన కన్నప్ప కూడా చూసుకుంటే ఇండియాలో ఉన్న మైథలాజికల్